నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. భారత యువతకు దిశానిర్దేశం చేసిన మహానుభావుడు యుగ పురుషుడు స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి స్వామి వివేకానంద సేవా సమితి, మేరా యువ భారత్ సేవా సమితి మరియు సెట్ శ్రీ సంయుక్తంతో నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్న ఆయన సందేశం నేటికి ప్రాసంగికమని తెలిపారు. లేచి నిలబడండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు అనే ఆయన సూక్తి యువతను నిరంతరం ప్రేరేపిస్తోందని చెప్పారు. స్వామి వివేకానంద విద్య, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం వంటి విలువలను యువతల్లో చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైందవ మతం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగిన సర్వమతాల సభలో స్వామి వివేకానంద ప్రసంగించిన తీరును ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. వ్యక్తి వికాసం, సామాజిక సేవను యువత ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కేవీఎస్ఎన్ మూర్తి, సిరిపురం తేజేశ్వరరావు, పైడి మహేశ్వరరావు, గన్ని భాస్కర్ రావు, సురంగి మోహన్ రావు, శ్రీనివాస్, నరసింహమూర్తి, డబ్బీరు శ్రీనివాస్ తదితరులు మరియు యువత, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనను గడగడలాడించి ఆంగ్లేయ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టిన వీర యోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయుధ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారని, నల్లమల అడవుల్లో గెరిల్లా పోరాటంతో శత్రు సైన్యాన్ని ఉరకలు పెట్టించారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమర చరిత్రలో ఓబన్న వంటి వీరులకు తగిన గుర్తింపు లభించకపోవటం విచారకరమని, ఇప్పటికైనా అటువంటి యోధుల వీరత్వాన్ని సభ్య సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సంచారక జాతుల నుండి వచ్చిన ఈ వీరుని జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు తగిన గౌరవం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డేర కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ఫిర్యాదులు తీసుకొని వస్తున్న సామాన్య ప్రజల గోడు ఓపికతో విని వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, అదే ఉద్యోగ ధర్మమని వంశధార స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి జయదేవి కోరారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కృష్ణమూర్తితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదులు అన్నీ సునిశ్చితంగా పరిశీలించి వాటి పరిష్కారానికి మార్గం సుగమం చేస్తామని అన్నారు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న సమస్యలు తప్ప మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, ఇల్లు ఇవ్వాలని కోరుతూ ఎక్కువ ఫిర్యాదులు అందాయి. అదే గ్రీవెన్స్ సెల్లో రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశ యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కార్యదర్శి కె హరిబాబు, 102 గవర్నర్ ఏ తిరుపతిరావులు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉందని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వీరి పాత్ర కీలకమన్నారు. లింగ, కుల, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణంలో, ప్రజలకు మంచి పాలన అందించడంలో, ఆర్థిక వృద్ధి సాధనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ శ్రేయస్సులో యువత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 12న యువ
యువజన దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. సమాజం పట్ల యువకుల్లో స్ఫూర్తి నింపేలా స్వామి వివేకానంద ఇదే రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. యువతరమే దేశానికి బలమైన పునాది అని వివేకానంద చెప్పారని వివరించారు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలున్న ఓ 10 మంది యువకులను ఇవ్వండి, ఈ దేశం భవిష్యత్తును బంగారంగా మారుస్తా అని వివేకానందుడు ప్రకటించారని చెప్పారు. వివేకానందుని స్ఫూర్తితో నేటి యువత దేశ భవిష్యత్తును ప్రగతి పదంలో నడిపించటంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం పేదలకు, ఆదివాసీలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం స్టార్స్ వాకర్స్ క్లబ్, స్టార్స్ వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. స్టార్స్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా గోలి ఉమామహేశ్వరరావు, కార్యదర్శిగా గుడ్ల గోపాలరావును, వనితా స్టార్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా జి లక్ష్మి, కార్యదర్శి మెట్ట కళావతిలు మరియు ఇతర కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన గవర్నర్ ఏ తిరుపతిరావు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరిపారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, ఏరియా ఉపాధ్యక్షులు పిజి గుప్తా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ డిప్యూటీ గవర్నర్ మరియు స్టార్స్ వాకర్స్ క్లబ్ కన్వీనర్ శాసపు జోగినాయుడు, మాజీ అధ్యక్షులు జి జగ్గారావు, జి వాసుదేవరావు, జంభా డాన్స్ మాస్టర్ బత్తుల దేవి ప్రసాద్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్ సంజీవరావు, గోలి సంతోష్, వై మోహన్ రావు, ఎన్ ఉపేంద్ర, మాజీ అధ్యక్షులు చలపాక సూర్యారావు, గురు ఆనందరావు, హారికా కన్స్ట్రక్షన్ అధినేత హారికా ప్రసాద్, ఇంటాక్ సభ్యులు వావిలాపల్లి జగన్నాథం నాయుడు తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయ గిరిజన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో అగ్రభాగాన నిలిచిన స్టార్స్ వాకర్స్ క్లబ్ సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు. వారి విలువైన సమయాన్ని, ధనాన్ని, వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న వీరందరికీ మనం ఎంతో రుణపడిపోయి ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి ఇందిరాప్రసాద్ గారికి సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమానికి రాకపోతే ఇంతమంది పెద్దల్ని చూసే అవకాశం, వారితో మాట్లాడే అవకాశం, వారి గురించి తెలుసుకునే అవకాశం నాకు వచ్చుండేది కాదు. ఈ సందర్భంగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆర్గనైజేషన్ కానీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే దానికి బేసిస్ అనేది ఏంటి? స్ట్రాంగ్ ఫౌండేషన్. ఈ సందర్భంగా ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ లే చేసినటువంటి వాకర్ ఎస్ ఆల్వార్ దాస్ గారి గురించి ఈరోజు నాకు వారిని చూసే అవకాశం దొరికింది, వారి గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. నేను ఎంతో ధన్యుణ్ణి. ఈ శ్రీకాకుళంకి నేను బదిలీపై 6 months బ్యాక్ వచ్చాను. 6 months నుంచి కోర్టు ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నాము. ప్రతి సేవలో కంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి ఈ వేదిక పైన ఉన్నటువంటి ఈ ఎన్జిఓస్ వాళ్ళకి, వేదిక ముందు ఉన్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ వెరీ హ్యాపీనెస్. చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్య నేను ఉండటము. వయసులో చిన్నవాడినైనా ఉద్యోగరీత్యా నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి, రెస్పెక్ట్ ఇస్తున్నటువంటి మీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం సార్ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు. అలాగే మీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో కీలక దశ ఏ దశ? విద్యార్థి దశ. మీకు చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు విడనాడాలంటే తగిన గుణపాఠం తప్పదని రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, అప్పలరాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని కోరుతూ శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయం, అనకాపల్లి జిల్లా రైతు కౌలు, రైతు కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి సూక్తులు చెప్పి అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధిస్తోందని అన్నారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైలు
జైల్లో నిర్బంధించటాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్బ్ డ్రగ్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్యకారకంగా మారుతుందని, మత్స్య సంపద దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రజలు, రైతులు ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెప్తోందని, దానికి విరుద్ధంగా మిట్టల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారని, వారికి అండగా ఉన్నాడన్న కక్షతో రైతు నాయకుడు అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ చట్టాన్ని ప్రయోగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం చేస్తోందని, ఇది ఏమాత్రం సరైనది కాదని అన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 3,44,250 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధుల సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారని చెప్పారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ రోజు 5,551 రూపాయలు వచ్చింది. ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాతపట్నం నియోజకవర్గం పెద్దోళ్ళు గ్రామానికి చెందిన మంత్రి విజయలక్ష్మి గారు ఇటీవల తలకి ఆపరేషన్ చేయించుకొని ఆర్థిక పరిస్థితులు బాగులేక ఎమ్మెల్యే గారిని సంప్రదించగా ఎమ్మెల్యే గారేమో సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టి సీఎం ఫండ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు 1,04,000 రూపాయలు చెక్కుని ఈ రోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. కాబట్టి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ 2 వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదానికి సంబంధించి హత్యాయత్నానికి పాల్పడిన 3 నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షాహబాజ్ అహ్మద్ మాట్లాడుతూ 3 నిందితులు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని పద్మనాభపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారని చెప్పారు. పలాస రైల్వే స్టేషన్లో గత సుమారు 13 సంవత్సరాలుగా రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్ మరియు 2 వీలర్ పార్కింగ్ కాంట్రాక్టులను నిర్వహిస్తూ వచ్చాడని చెప్పారు. డిసెంబర్ 2025లో జరిగిన టెండర్లలో ఈ 2 కాంట్రాక్టులు వీరికి దక్కకపోవడంతో కొత్తగా టెండర్ పొందిన వారికి 9/1/2026 రాత్రితో 2 వీలర్ పార్కింగ్ షెడ్ అప్పగించాల్సి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త టెండర్ పొందిన ఫిర్యాది మరియు అతని అనుచరులు పార్కింగ్ షెడ్ను శుభ్రపరుస్తుండగా సబ్ కాంట్రాక్ట్ పొందాలనే ఉద్దేశంతో సురేష్ నుండి మున్నాలు కలిసి ఫిర్యాదు మరియు అతని అనుచరులను హతమార్చాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ దాడిలో చిన్నారావు తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా మోహన్ రావు కత్తితో ఫిర్యాది స్నేహితుడిపై దాడి చేశారని చెప్పారు. మీసాల సురేష్ మరియు మున్నాలు కత్తులు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ, కానిస్టేబుళ్లు కూడా పాల్గొన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత స్ఫూర్తిదాత స్వామి వివేకానంద అని ఆచార్య డి విష్ణుమూర్తి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత చౌదరి రాధాకృష్ణ పేర్కొన్నారు. గాంధీ మందిర స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో వివేకానంద 164వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచానికి హైందవ ధర్మం విశిష్టతను వివేకానంద తెలియజేశారని చెప్పారు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా స్వామి వివేకానంద ప్రపంచానికి స్ఫూర్తిని నింపి సజీవంగా నిలిచారని కొనియాడారు. మానవత్వపు విలువలతో పాటు ఉక్కు సంకల్పంతో భారతదేశ యువత ప్రపంచాన్ని శాసించాలని స్వామి వివేకానంద ఆకాంక్ష నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు. అవధాన పండితులు పైడి హరినాథరావు మాస్టర్ స్వామి వివేకానంద గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయం ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు మెట్ట అనంత భట్లు, నక్క శంకర్రావు, మహిబుల్లా ఖాన్, జి నాగేశ్వరరావు, ఈ పద్మావతి, సువ్వారి రాజారావు, శాస్త్రి, గురుగుబెల్లి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈవేళ స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా మన స్వతంత్ర సమరయోధుల సమరాల సేవా సమితిలో మనకి స్మృతివనంలో ఈవేళ ఈ వివేకానంద స్వామిని స్మరించుకొని తన సందేశాలని మనం ఒకసారి గుర్తెచ్చుకొని యువతకి ఆదర్శమైన మన స్వామి వివేకానంద గారు ఆయన ప్రపంచ పౌరుని అన్నారు. ఆయన దేశభక్తి, ఆయన చేసిన యువతకి మార్గదర్శి. యువత వాళ్ళు ఆయన సూక్తులు, ఆయన ఇచ్చిన వివేకవాణి అనే పుస్తకంలో వివరించి ఆ వివేకవాణి ఏ యువత అయితే చదువుతారో ఖచ్చితంగా వాళ్ళలో ధైర్యం నింపడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, అలాగే నాయకత్వాన్ని రావడానికి పలు సూచనలు చేశారు. ఆ సూచనలు ప్రతి యువత కూడా దాన్ని ఆచరించి చూపగలిగితే ప్రతి విద్యార్థి ఒక దేశానికి శక్తిగా తయారయ్యి తను ఒక సరైన పౌరుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈరోజు ఆయన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన శ్రీ సాయి నటరాజ నృత్య కళానికేతన్ గురువు నృత్య కళాకారిణి జక్కు అవంతికను గుంటూరుకు చెందిన రాధామాధవ నాట్య క్షేత్రం వారు ఘనంగా సన్మానించారని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 16 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. పండుగ సంస్కృతి ఉట్టిపడేలా ఖలీల్ నేతృత్వంలో 60 మంది గురువుల శిక్షణలో 666 మంది కళాకారులు శాస్త్రీయ నృత్యంతో రూపొందించిన స్వాగత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని అవంతిక నృత్య కళానికేతన్కు చెందిన విద్యార్థులు తేజస్విని, సాహితి, దీక్షిత, సాక్షిని, లేఖన, భువిక, చిన్మయి, మధుప్రియలు పాల్గొన్నారని ఆమె తెలిపారు. తాము నిర్వహించిన నృత్యాంజలి అందరినీ అలరించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా నాట్య గురువు అవంతికను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారని, శ్రీకాకుళం జిల్లావాసిగా ఎంతో ఆనందంగా ఉందని, శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్, వివిఐటి యూనివర్సిటీ కులపతి వాసిరెడ్డి విద్యాసాగర్, స్వాగత నృత్యం చేస్తున్న విద్యార్థినులు, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, కిడ్స్ చైర్మన్ కోయ సుబ్బారావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో గత వారం రోజులుగా కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొని మాట్లాడుతూ, నేటి యువత ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, వారందరూ ప్రజలకు అనేక రకాలుగా సహాయపడ్డారని, ఇలాంటి కార్యక్రమాలను గ్రామాల్లో ప్రతి నెల నిర్వహించాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం చదువుకు ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులకు శాసనసభ్యులు గొండు శంకర్ సహకరిస్తారని, ఎవరికి ఏ అవసరమున్నా నేరుగా సంప్రదించాలని వివరించారు. కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు మా కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకున్నారని, అందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలని చెప్పారు. దేశ రక్షణలో సైనికుల సేవలు హర్షణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
గార మండలం జొన్నలపాడు గ్రామంలో సైనిక కుటుంబాలు ఏర్పాటు చేసిన సైనిక స్థూపాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జై జవాన్ పేరిట ముఖద్వారం నిర్మించి సేవలు అందజేసిన సైనికుల ఫోటోలు ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. దేశ రక్షణ కోసం త్యాగాలు చేసిన అమరులకు ఈ స్థూపం స్ఫూర్తిదాయకమన్నారు. తాను ఎప్పుడూ మాజీ సైనికుల అవసరాలకు ముందు వరుసలో ఉంటానని, రాగోలులో కడుతున్న ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని చెప్పారు. సైనికుల సేవలను సొసైటీ గుర్తులకు తెచ్చుకునే విధంగా కార్గిల్ పార్క్ ను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, కటకం విశ్రాంతి గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు, ప్రస్తుతం మేజర్ మురళీమోహన్, కెప్టెన్ కమల్ సుహాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుస్తుంది. సో నాకు ఇంతమంది సైనికులు ఉన్నారు. అక్కడెక్కడో అంబేద్కర్ భవనం మన దగ్గరలో ఊర్లో కడతామని అంటే ఆ విగ్రహం నేనే స్పాన్సర్ చేశాను. అంబటవానిపేటలో సింపేట జంక్షన్లో మాకు అంబేద్కర్ విగ్రహం కావాలంటే ఆయన రాజ్యాంగం రచించినటువంటి మహానేత. అలాంటి ఆయన విగ్రహం మన అందరికీ అవసరం. ఆయన ఒక రోల్ మోడల్, మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి మహానుభావుడిది నేనే స్పాన్సర్ చేశాను. సో అలాగే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. నా తరఫున ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మీకు నేను తప్పకుండా చేస్తానని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మల్లేశ్వరరావు గారు కూడా ఆయన అయిందే కాకుండా చాలులే, కొంతమంది అయితే ఆ బోర్డర్లో ఆ చలికి ఆ కష్టాలకి ఎక్స్ అయ్యి ఇంకా నా పిల్లలు ఇలాంటిదో ఒంట్లో వద్దు, వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఆయన కూడా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులోనే తీసుకొచ్చి అందులో బెస్ట్ పొజిషన్కి తీసుకెళ్ళి ఇవాళ మేజర్ స్థానంలో ఉంచారు. అది ఆయన దేశభక్తికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయాల్సిన బాధ్యత మనదే అని ప్రిన్సిపల్ ఇంద్రమౌళి తెలిపారు. శ్రీకాకుళం నగరం బలగ శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో భోగి మంటలు ఏర్పాటు చేశారు. సభలో ఏజీఎం సురేష్ మాట్లాడుతూ మారుతున్న సమాజంలో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు గౌరవించే దేశ సంస్కృతిని భారతీయులు మరిచిపోతుండడం బాధాకరమని రీజనల్ ఇన్ఛార్జ్ రామినాయుడు వాపోయారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు, మగపిల్లలకు క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల వేషధారణలతో 3 రోజుల పండుగను ఘనంగా జరిపించారు. పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ముగ్గుల పోటీల్లో ఆడపిల్లలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు బహుకరించారు. శ్రీకాకుళం జనవరి 12 స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్వామి వివేకానందుని ఏకపాత్రాభినయం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సభా ప్రారంభం జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. ఈ సందర్భంగా యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మేడూరి ప్రసాదరావు మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు గల అనాథ మరియు తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలకు 802 మందికి నూతన వస్త్రాలు మరియు దుప్పట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. హెచ్ఐవి తలసేమియా బాధిత చిన్నారులకు 105 మందికి 1 నెలకు సరిపడే పోషకాహారం, దుస్తులు, దుప్పట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సేవా సంస్థను 1980లో ప్రారంభించి నేటి వరకు ఎందరో దాతల ఔదార్యం వల్ల వారి సహాయంతో ఎంతో మంది పేద పిల్లలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రవశించిన ఆశయాలు ఆచరించడం, భావితరాలకు అందించడం యువత అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తి వికాసం, సామాజిక సేవను తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. యూత్ క్లబ్ బజ్జిపురం సంస్థకు దాతలుగా పి శ్రీనివాసరావు, పి వెంకట రమేష్, బాబులాల్ పొద్దార్, బి భాస్కర్ రావు, డి కమలాకుమారి, వి తవిటిరాజు, పి గోవిందరావు, సిహెచ్ ముకుందరావు, లోలుగు ధర్మారావు, కన్యాకుమారి దంపతులు, సుధారాణి అడ్వకేట్, లయన్స్ క్లబ్ తరపున పొన్నాడ రవికుమార్, వావిలపల్లి జగన్నాథ నాయుడు, హారికా ప్రసాద్,
నెహ్రూ యువ కేంద్రం శ్రీనివాసరావు, సెట్శ్రీ CEO మరియు యూత్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రాజెక్టుల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. 164వ జయంతి ఉత్సవాలను శ్రీకాకుళంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ను శ్రీ అభినయ నృత్యనికేతన్ విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించారు. అలాగే ఏకపాత్రాభినయాలు 8 మంది బాలలు ప్రదర్శించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా 802 మంది అనాథ పిల్లలు కానీ, తలసీమియా పిల్లలు కానీ, HIV బాధిత పిల్లలు కానీ వారందరికీ కూడా దుస్తులు, కొత్త దుస్తులు, అలాగే దుప్పట్లు, 100 మందికి న్యూట్రిషన్ కిట్లు కూడా దాతల సహకారంతో అందించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రము మరియు సెట్శ్రీ వారి సంయుక్త సహకారంతో మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వక్తలు ఉపనిషద్ మందిరం నుంచి శ్రీ నిశ్చల నరసింహమూర్తి గారు, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి శ్రీమతి టి సుధారాణి గారు, గాంధీ స్మారక నిధి నుంచి. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.